ఆమె షర్మిల ఏదో మాట్లాడుతూ ఉంది. ఏందమ్మా నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఏం చేస్తున్నావు, నువ్వు ఏ పార్టీలో ఉండవు, అసలు నీ బాధ్యత ఏంది, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండవా లేకుండా ఉంటే నువ్వేమైనా చంద్రబాబు నాయుడికి చెంచాగిరి చేస్తాండవా? రాజశేఖర రెడ్డి గారి కూతురు నువ్వు, అది గుర్తుపెట్టుకో. ఏం మాట్లాడుతున్నావు? నీ వ్యక్తిగత సమస్యలు ఉంటే నీ ఇంట్లో చూసుకో, కానీ నీ వ్యక్తిగత సమస్యలను దృష్టిలో పెట్టుకొని కావాలని చెప్పి నీ ఏదో కోరికలు తీరాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడడం ఎంత హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజో క్రెడిబిలిటీ పోయింది. ప్రజల్లో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద సదభిప్రాయం లేదు. ఆయన మాట నిలబడుకునేటువంటి వ్యక్తి కాదు. కానీ ఈరోజు అదే దావకు అదే కోవకు ఆయన నమ్ముకునేటువంటి ఇద్దరిని తీసుకొని వస్తున్నాడు. ఒకటి పవన్ కళ్యాణ్, రెండు షర్మిలమ్మ. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నాను స్పష్టంగా. ఒక వివాదం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని కరెక్ట్గా నిలదీస్తున్నాడు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను, లేకుండా ఉంటే నేను రావడం వల్ల ఏం మేలు జరుగుతుంది రాష్ట్రానికి, ఏం మేలు జరుగుతుంది ప్రజలకు? నేను ఆడొచ్చి అసెంబ్లీలో కూర్చోవడం వల్ల కాదు, నేను సమర్థవంతంగా ప్రజల యొక్క సమస్యలు మాట్లాడేదానికి నాకు సమయం దొరికితేనే దానికి న్యాయం చేసేటువంటి వాడిని అవుతాను. కానీ ఊరికే ప్రేక్షక పాత్ర ఆడు కుర్చీలో కూర్చుంటే ఏమొస్తుంది? షర్మిల గారు కూడా ఆలోచన చేయండి, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయండి. మీరు సమర్థవంతమైన చర్చలు చేయాలనుకుంటున్నారు. సమర్థవంతమైనటువంటి చర్చలు ఏ రకంగా జరుగుతాయి రాష్ట్రంలో? ప్రధాన ప్రతిపక్షం ఎవరు? ఈరోజు దారిలో పోయేటువంటి ఎవరిని అడిగినా చెప్తారు 175 అసెంబ్లీ స్థానాల్లో 25 పార్లమెంట్ స్థానంలో మొదట లేదా ద్వితీయ స్థానంలో వచ్చినటువంటి ఏకైక పార్టీ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఎన్నికల్లో చూసుకోండి, ఏ రాష్ట్రంలో ఇటువంటి రిజల్ట్ వచ్చిండదు. మరి ఈ పార్టీని కూర్చొని నువ్వు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు రాదు అంటే ప్రజలు దాన్ని సమర్థిస్తారా? ఎవరి కోసం మా పోరాటం? ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం? ప్రజల కోసం కాదా? ప్రజలు పడేటువంటి ఇబ్బందులను ఎండగట్టడం కోసం కాదా? ప్రజల సమస్యలను తీర్చడానికి కోసం, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చేదానికోసం కాదా మేము పడేది ఈ తాపత్రయం?